బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బెట్టింగ్ యాప్ బాధితుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఈ ఏడాది కాలంలో బెట్టింగ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్న 678 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2024తో పోలిస్తే బాధితుల సంఖ్య 100% రెట్టింపైనట్లు అధికారికంగా పోలీసులు ప్రకటించారు. గత ఏడాదిలో 388 మంది పోలీసులకు ఫిర్యాదులు చేయగా ఆ సంఖ్య మరింత పెరిగింది. 2025 సంవత్సరంలోనే బెట్టింగ్ ద్వారా 9,57,00,000 రూపాయలు బాధితులు పోగొట్టుకున్నట్లు అంచనా వేశారు. గడిచిన 3 సంవత్సరాల్లో 1,365 మంది బాధితులు ఫిర్యాదు ఆధారంగా 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ లో డబ్బును పోగొట్టుకున్న అధికారులు భావిస్తున్నారు. ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. ఈ మహమ్మారి కొరల్లో చిక్కుకొని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గర గన్మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ వలయంలో చిక్కుకున్న అంబర్పేట ఎస్ఏ భానుప్రకాష్ బెట్టింగ్ యాప్ నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్ రివాల్వర్ తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టు పెట్టాడనే అభియోగంతో విచారణ ఎదుర్కొంటున్నాడు. మరోవైపు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ బారిన పడ్డ కానిస్టేబుల్ రమేష్ లోన్ లో డబ్బులు తీసుకుని ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఇలా శాంతి భద్రతను కాపాడాల్సిన పోలీసులే ఇలా బెట్టింగ్ల బానిస పడి జీవితాన్ని కోల్పోతున్నారు. రైట్ టికెట్ తెలంగాణలో అయితే బెట్టింగ్ యాప్ బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అందులో మెయిన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ బారిన పడి అనేక డబ్బులు కూడా పోగొట్టుకున్న సందర్భాలు మనం చూసాం. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొన్నటి వరకు బెట్టింగ్ యాప్ గురించి అసలు అంటే ఒక చర్చ జరిగింది మొత్తం కూడా. సో ఇప్పుడు శాంతి భద్రతను కాపాడాల్సిన పోలీసులు కూడా ఇందులో అంటే ఈ వ్యసనానికి అలవాటు పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో మెయిన్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమంటున్నారు దీనిపై? మొత్తానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ సంబంధించిన బాధితులు ప్రతిరోజుకి పెరిగిపోతూనే ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి చూస్తే మాత్రము ప్రధానంగా 100% పైగా కూడా ఈ బెట్టింగ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇందులో చూస్తే పోయిన సంవత్సరముతో పోలిస్తే ఈ సంవత్సరము 678 మంది బాధితులు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు. దాదాపు 20 కోట్ల వరకు కూడా డబ్బు పోయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చాలా కేసులు కూడా నమోదు చేశారు. అయితే మాత్రం 2024 సంవత్సరంలో చూస్తే మాత్రము అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే 100% రెట్టింపు కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు 2024 సంవత్సరంలో 383 మంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు తాము బెట్టింగ్లో పూర్తిగా డబ్బులు కోల్పోయామని. అయితే 2025 సంవత్సరంలో 678 మంది, అంటే దానికి ఎక్కువగా దీనికి సంబంధించి చూస్తే మాత్రం 100%కి పైగా కూడా రెట్టింపు కేసులు కూడా నమోదైన పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రధానంగా ఈ ఏడాదిలో చూస్తే 9.57 కోట్ల రూపాయలు కేవలం బెట్టింగ్ సంబంధించిన రూపంలోనే డబ్బులు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా లోన్లలో డబ్బులు తీసుకొని అప్పులు చేసి కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డ పరిస్థితి కూడా చూస్తున్నాము. దాదాపు దీనిపైన పోలీసులు ఇంత అవగాహన తీసుకొచ్చినా మాత్రం బెట్టింగ్ సంబంధించిన దాంట్లో చాలామంది కూడా డబ్బులు కోల్పోతున్నారు. అంతేకాకుండా జీవితాన్ని కూడా కోల్పోతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోషన్లు ఎవరైతే చేస్తారో వారికి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా నిఘా పెట్టిన పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా ఎంత కట్టడి చేసినా ఆన్లైన్ బెట్టింగ్ని మాత్రము పోలీసులు కట్టడి చేయలేకపోయారు. ఇందుకు మాత్రం నిదర్శనము ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్ల పైన డబ్బులు పోగొట్టుకోవడము, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇది మాత్రము ఆనవాయితీగా కొనసాగుతుంది. మరోవైపు ఈ బెట్టింగ్ యాప్ల పైన ఎవరు కూడా దీనికి సంబంధించి ఆడొద్దని చెప్పి కూడా పోలీసులు దీనిపైన చాలా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి సూచించినా కానీ ఎవరు కూడా దీనిపైన మానకుండా ఉండలేరు. ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ ఆడుతున్న పరిస్థితి చూస్తున్నాము. దీనిపైన ఎవరైతే బెట్టింగ్కి అలవాటు పడ్డారో వారు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక గేమ్ ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇదంతా ఒకవైపు ఉండగా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే స్వయంగా బెట్టింగ్కు పాల్పడి ఆర్థికంగా వారి ప్రాణాలను కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించిన గన్మెన్ కృష్ణ చైతన్య కూడా నిన్న తన సొంత సర్వీస్ రివాల్వర్తో కూడా ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాడు. దీంతో ఇది గమనించిన పోలీసులు కామినేని హాస్పిటల్కి కూడా తరలించిన నేపథ్యంలో అతని పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్
ఇక బెట్టింగ్ సంబంధించిన విషయంలో కావచ్చు, లోన్లో అప్పులు తీసుకున్న దాని విషయంలో చూస్తే దాదాపు 80 లక్షల రూపాయలు అప్పులు చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక నిర్ధారణ కూడా తేలింది. దీనికి సంబంధించి బయటపడడానికి కూడా తన ఒక కేసులో బంగారాన్ని రికవర్ చేసిన దాన్ని ఆ యొక్క కుదువ పెట్టడము, అంతేకాకుండా సొంతంగా ఉన్న సర్వీస్ రివాల్వర్ని, ప్రభుత్వానికి చెందిన యొక్క సర్వీస్ రివాల్వర్ని కూడా కుదువ పెట్టిన పరిస్థితి కూడా మనం చూసినాం. దీంతో పోలీసులు అతనిపైన కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా దాదాపు ఒక ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, దాని విషయంలో 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లుగా మనకు దీనికి సంబంధించి తాజా విషయం కూడా తెలిసింది. మరోవైపు మధురానగర్ పోలీస్ స్టేషన్లో రమేష్ అన్న ఒక కానిస్టేబుల్ యొక్క క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన విషయంలో పూర్తిగా లోన్లో డబ్బులు తీసుకున్నారు. ఫోన్ లోన్ సంబంధించిన యాప్లో డబ్బులు తీసుకొని వారి వేధింపులు ఎక్కువ కావడంతో అక్కడి నుంచి కూడా పోలీస్ స్టేషన్కి విధులకు హాజరవుతున్నానని చెప్పి వెళ్ళి అదృశ్యమైన పరిస్థితి మనము గమనిస్తున్నాము. మరోవైపు సంగారెడ్డికి సంబంధించిన విషయంలో చూస్తే 2024 బ్యాచ్కి చెందిన ఒక కానిస్టేబుల్ సందీప్ అనే ఒక వ్యక్తి ఆన్లైన్లో బెట్టింగ్కు పాల్పడి పూర్తిగా ఇచ్చిన వారు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తేవడంతో ఒక చెరువు కట్ట పైన వెళ్ళి ఒక రివాల్వర్తో అతను కూడా కాల్చుకున్న ఆత్మహత్యకు పాల్పడ్డ పరిస్థితి చూసినాం. అయితే ఇదంతా కూడా చూస్తుంటే మాత్రం ఒకవైపు సామాన్యులకు సంబంధించి ఒక బెట్టింగ్లో పాల్పడుతుంటే మరోవైపు వారిని కాపాడాల్సిన పోలీసులే ఈ యొక్క బెట్టింగ్ వ్యవస్థకు సంబంధించి పూర్తిగా బానిసలై వారి ప్రాణాలు కూడా పొడగొట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క సమాజాన్ని బెట్టింగ్ సంబంధించిన భూతాన్ని నుంచి కూడా ప్రజలను బయటపడాల్సిన ఉంటుంది. కానీ పోలీసులు కూడా వారి యొక్క బెట్టింగ్ బాడిన వారి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా ఏదైతే ఇటు పోలీసులు కూడా బెట్టింగ్ బాడిన పడి ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. పవన్, మీరన్నట్టు చాలా మంది బెట్టింగ్ అలవాటు పడి ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు, ఆర్థికంగా కూడా. సో పోలీసులు వారికి చెప్పాల్సింది పోయి పోలీసులు కూడా దీనికి అలవాటు పడుతున్నారు బెట్టింగ్ ని. సో ఈ బెట్టింగ్ యాప్ ని అరికట్టడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అయితే బెట్టింగ్ సంబంధించిన యాప్ల పైన పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్గా ఉన్నారు. అయితే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోషన్ చేసినా, అంతేకాకుండా ఏదైనా బెట్టింగ్ యాప్ ఇతరులకు సంబంధించి వారిపైన ప్రలోభం పెట్టినా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే ప్రజలకు అంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్ను బారిన పడి డబ్బులు కోల్పోతున్నారు, కొంతమంది జీవితాన్ని కోల్పోతున్నారు. వారికి సంబంధించిన విషయంలో కూడా వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. బెట్టింగ్ వల్ల జీవితాన్ని కోల్పోతున్నారు, అంతేకాకుండా జీవితం చిన్న భిన్నం అవుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బులంతా కూడా బెట్టింగ్ రూపంలో పూర్తిగా వారు కాజేస్తారు. పూర్తిగా ఇదంతా ఒక మోసపూరిత గేమ్గా సంబంధించిన విషయంలో కూడా పోలీసులు చాలాసార్లు కూడా అవగాహన కూడా చేశారు. కానీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినా కానీ కొంతమంది యొక్క బెట్టింగ్ సంబంధించిన దాని బారిన పడి వారు అందులో నుంచి బయటికి రాలేక పూర్తిగా అందులోనే సర్వస్వం కోల్పోతున్న పరిస్థితి చూస్తున్నాము. చాలా యొక్క డబ్బులు పోగొట్టుకున్న వారు, అప్పుల బాధ ఎక్కువై చాలా మంది కూడా ఈ యొక్క యాప్లకు సంబంధించిన లోన్లు తీసుకున్న వారు అంతా కూడా వారి ఒత్తిడి వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు కూడా మనం చాలా చూసాము. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడొద్దు, ఆడొద్దు అనేది మాత్రం ప్రధానంగా పోలీసులే చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నారు. కానీ కొంతమంది పోలీసులు మాత్రము ఇలా బెట్టింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా దురదృష్టకరం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దీనిపైన కూడా పోలీసులు కూడా దీనికి సంబంధించి ప్రధానంగా చాలా నిఘా పెట్టారు. ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా ఈ యొక్క గేమ్కి సంబంధించి దానిపైన పూర్తిగా ఎవరు కూడా ఆడొద్దు అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే కొన్ని కండిషన్స్ కూడా తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించుతున్నారు. రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ చేయనున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం కానుంది. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించుతున్నారు. రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ చేయనున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం కానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్.
ఎస్. ఏదైతే ఇక అమరావతి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి అమరావతిలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో దీనికి సంబంధించి ఈ రోజు మంత్రి నారాయణ అధ్యక్షతన అయితే కనుక కేబినెట్ సబ్ కమిటీ అనేది భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయినటువంటి పనులు కావచ్చు, అదేవిధంగా పలు సంస్థలకి ఏ అయితే భూ కేటాయింపులు జరిగాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు రివ్యూ జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే కూడా ఇటు ఈ అమరావతిలో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలని పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయ్యేలాగా కూడా చూడాలంటూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు భేటీ అనేది కూడా ఎంతో సంతరించుకుందని కూడా తెలుస్తోంది. ప్రాముఖ్యత ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మధ్యాహ్నం సైతం కూడా సిఆర్డీఏ అథారిటీ అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ కానున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ముందుగానే మంత్రి నారాయణ అధ్యక్షతన అయితే కనుక దీనికి సంబంధించి అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా క్వాంటం కంప్యూటింగ్ ఎందుకంటే ఐటీ పరంగా కూడా అమరావతిని ఎంతో అభివృద్ధి చేసేటువంటి దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై కావచ్చు, అదేవిధంగా ఎవరు ఇంతవరకు ఎక్కడి వరకు వెళ్ళింది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక అధికారులతోటి చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి అమరావతిలో ఏదైతే ఇటు టెక్నాలజీ పరంగా చూసుకోవచ్చు, అదేవిధంగా పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే అదే రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం సహాయ సహకారాలతోటి ఇటు రాష్ట్రం సంబంధించినటువంటి అమరావతి రాజధాని అనేది కూడా ఎంత శరవేగంగా అభివృద్ధి చెందబోతుంది అనే దానిపై అయితే కనుక ఇప్పటి వరకు డీటెయిల్డ్ గా 2024 నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్ల అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు మంత్రి నారాయణ అయితే కనుక ఈ సబ్ కమిటీ అయితే కనుక రివ్యూ చేయనుంది. అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ యొక్క సిఆర్డీఏ సమావేశంలో ఈ పొందుపరిచినటువంటి అంశాలు అయితే కనుక ముందుంచనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా పరిశ్రమలకి భూ కేటాయింపులు అనంతరం కూడా 24వ తేదీన కేబినెట్ సమావేశం అనేది కూడా భేటీ కానున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు జరిగేటువంటి సిఆర్డీఏలో ఆమోదించినటువంటి అంశాలన్నీ కూడా ఇక తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా కేబినెట్ భేటీలో అయితే కనుక ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏలూరు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 150 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి 80 కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్లబ్ లో ఆడేదంతా తెలంగాణ, ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖులుగా పోలీసులు గుర్తించారు. నూజివీడు పరిసర ప్రాంతాలే కాకుండా తెలంగాణ నుండి వచ్చిన పేకాట రాయుడు అరెస్ట్ చేశారు. నిర్వాహకులు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ జూదరులను పిలిచి పేకాట ఆడిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. వీరంతా పోలీసులను చూడగానే బ్యాగులు విసిరేసినట్లు తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలిపారు. జూదరుల దగ్గర దొరికిన సొమ్ము సుమారు 18 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు నూజివీడి డీఎస్పీ తెలిపారు. ఏలూరు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 150 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి 100 కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్లబ్ లో ఆడేదంతా తెలంగాణ, ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖులుగా పోలీసులు గుర్తించారు. నూజివీడు పరిసర ప్రాంతాలే కాకుండా తెలంగాణ నుండి వచ్చి పేకాట రాయులను అరెస్ట్ చేశారు. నిర్వాహకులు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటూ జూదరులను పిలిచి పేకాట ఆడిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. వీరంతా పోలీసులను చూడగానే బ్యాగులు విసిరేసి తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలిపారు. పేకాట రాయుల దగ్గర దొరికిన సొమ్ము సుమారు 18 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అసలు ఆ క్లబ్ నిర్వాహకులు మెయిన్ గా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటూ అక్కడ జూదరులను పిలిచి మరి పేకాట ఆడిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ పోలీసుల సోదాల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? డీఎస్పీ ఏమంటున్నారు మెయిన్ గా?
దానిని ఆగిరిపల్లి మండలం పోతవరంపాడులోని మ్యాంగో బేక్ క్రియేషన్ సొసైటీలో నిర్వహిస్తున్న భారీ జోదంపై నిన్న సాయంత్రం పోలీసులు దాడి అవతే చేశారు. మ్యాంగో బేక్ క్రియేషన్ సొసైటీలో అక్కడ దానికి సంబంధించి అంటే క్లబ్బులకి ఎటువంటి పర్మిషన్ లేదు, కాకపోతే పర్మిషన్లు ఉన్నాయని చెప్పి ఇక్కడ హైకోర్టు నుంచి మేము ఆర్డర్లు తెచ్చుకున్నామని చెప్పి బ్యానర్లు పెట్టి మరి కూడా ఇక్కడ కొంతమంది ఇక్కడ పేకాట అన్నది ఆడేయడం జరుగుతుంది. ఇటీవల సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి 13 ముక్కల ఆటకు అనుమతి తెచ్చారని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎటువంటి విధానాలు అంటే పశ్చిమ గోదావరి జిల్లాని కాకోకుండా అటు ఏలూరు అటు తెలంగాణ నుంచి కూడా భారీగా జనాలు రావడం జరిగింది. అంటే సుమారు 120 వెహికల్ కూడా సీజ్ చేశారని చెప్పి ఇక్కడ సమాచారం అయితే ఉంది. అలాగే భారీగా అమౌంట్ కూడా ఇక్కడ దొరికిందని చెప్పి ఇక్కడ మొత్తం చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి డిఎస్పీ వెళ్తే మొత్తం ఎటువంటి పర్మిషన్ లేవు అని చెప్పి ఇక్కడ తేల్చడం అంటే నిన్న జరిగిన విషయంలో డిఎస్పీ చెప్పడం జరిగింది. కాకపోతే ఇది క్లబ్ కు సంబంధించి గతం నుంచి కూడా అంటే అక్కడ కాలేజీకి వెళ్లే దారిలోనే క్లబ్లు గట్రా ఉన్నాయని చెప్పి అక్కడ కూడా కొన్ని రోజులు ధర్నాలు కూడా అక్కడ స్థానికులు కావచ్చు అక్కడ స్టూడెంట్స్ కావచ్చు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇటువంటి ప్రదేశాలు ఇటువంటి క్లబ్లు ఉండకూడదని చెప్పారు. కాకపోతే పర్మిషన్లు ఉన్నాయని చెప్పి మొబ్బు పెట్టి బ్యానర్లు వేసిన తర్వాత కూడా అక్కడ నిన్న సాయంత్రం 9:30-10 అక్కడ పోలీసులు బాగా దాడి చేయడం అంటే పోలీసులు అంతా కూడా అక్కడికి వెళ్ళి ఒకేసారి మొత్తం అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అందులో 3 సీఏలు అలాగే 70 మంది పోలీసు బందోబస్తు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఇది అంతా కూడా జరిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీకి సంబంధించి ఒక పోలీసు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున జోత గృహాన్ని నడుపుతున్నారని చెప్పి ఆర్గనైజర్స్ మాకు అందిన ఖచ్చితమైన సమాచారం మీద ఇలా చేయడం జరిగింది. ఇక్కడ మేము చూసి వచ్చిన తర్వాత దగ్గరికి 150 పైసలకు ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఈ జోతం ఆడుతున్నారు. అలాగే 120 కార్లు కూడా ఉన్నాయి, ఒక 50 దాకా 2 వీలర్స్ కూడా ఉన్నాయి. ప్రాథమికంగా పరిశీలించిన మీద ఒక బ్యాంకు ఓపెన్ చేస్తే దాంట్లో 14 లక్షల దాకానేమో క్యాష్ కనబడుతుంది. అలాగే రెండో బ్యాంకు దగ్గర ఒక 4 లక్షలు కనబడుతుంది. ఇంకొక 2 బ్యాంకుల గురించి కూడా ఆరా తీస్తున్నాము, అవి ఎక్కడికి వెళ్ళి ఏమిటని చూస్తున్నాము. మొత్తము 4 చోట్ల ఇది జరుగుతుంది. ఈ జరిగిన ఇది ఏంటంటే ఈ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి ఆర్గనైజర్స్ దీన్ని కొంతమంది ఈ యొక్క ప్లేయర్స్ ని రప్పించడం జరిగింది. వీళ్ళు అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా కొంతమంది 25% దాకా అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది. దాని మీద మాకు ఖచ్చితమైన సమాచారం మీద ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఇంజన్ లో ఎయిర్ ప్రెషర్ తగ్గడంతో AI 787 విమానంలో సమస్య తలెత్తింది. విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఇంజన్ లో ఎయిర్ ప్రెషర్ తగ్గడంతో AI 787 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సో విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. నెదర్లాండ్ విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను కిందకు దింపిన ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలో బాంబు స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ లోని పలు విమానాల్లో సోదాలు చేశారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తుంది.
నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. నీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై రేపు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు. తెలంగాణ నుంచి వరి ధాన్యం సేకరణపై చర్చించనున్నారు. రైట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించున్నారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ నీటి ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులపై ఈరోజు రాత్రి 7 గంటలకు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి పూర్తిగా అన్ని అంశాలపై కూడా చర్చించినారు. దీంతో పాటు మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ న్యాయవాదులతో చర్చించి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించిన విషయాలతో గతంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా చర్చించారు. ఇప్పటికే మనం చూస్తాం, సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే పిటిషన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు అధికారులతో మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయాలు, మరోవైపు వరి ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై కూడా రేపు పౌర సరఫరాల సంబంధించిన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అనేక అంశాలపై కూడా 2 రోజుల పాటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో ప్రహ్లాద్ జోషి కావచ్చు, మరోవైపు భూపేంద్ర యాదవ్ 2 రోజుల పాటు కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కీలక అంశాలపై కూడా చర్చించి ప్రస్తావించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కి సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.